ప్రాజెక్టులు పొందాలని లేదా అక్కడ కమిషన్లు పొందాలనే వాళ్ళని బోర్డు సభ్యులుగా నియమించకుండా సేవాభావం, ఆధ్యాత్మికత, భక్తుల భద్రతని దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు ఎవరైతే తీసుకుంటారో అప్పుడే వీటన్నిటికీ కూడా మనకి సమస్యకి పరిష్కారం లభించింది అనేది నేను చెప్తాను. రైట్. ఇక యానదయ్య గారు ఎక్స్ టీటీడీ బోర్డు మెంబర్ వైసీపీ నుంచి జాయిన్ అయ్యారు. నమస్తే అండి, వెల్కమ్ టు డిబేట్. ముందుగా భరత్ కుమార్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు తొక్కిసలాట జరగడానికి అసలు బాధ్యులు ఎవరు అంటారు? అంటే ఇది యంత్రాంగ వైఫల్యం అనుకుంటున్నారా, లేదంటే ఏదైనా కుట్రకోణం జరిగింది అనుకుంటున్నారా? మీరేమనుకుంటున్నారు దీని గురించి? కూడా ఈ రోజు నిన్న రాత్రి జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరమైనటువంటి సంఘటన. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా చాలా బాధపడినటువంటి విషయం. ఎందుకంటే అందరూ కూడా టీవీల దగ్గర ఉండి ఇంత పరిస్థితి జరిగింది, ఈ విధంగా జరిగింది అనేది చాలా బాధపడ్డారు. ప్రజలందరూ కూడా బాధపడ్డారు. అయితే ఈ విషయం అంతా కూడా ఒకసారి మనం ఆలోచన చేస్తే భద్రతా వైఫల్యం, అధికారుల యొక్క వైఫల్యం అని చెప్పి క్లారిటీగా ఉంది. ఎందుకంటే సరైనటువంటి డిజైన్ ఇవ్వడం, నిర్ణయాలు తీసుకోకపోవడం, ఈ ఏళ్ళకి మధ్యలో చూస్తే అది అందరూ కూడా అన్ని మతస్థులకు సంబంధించిన అనేక సార్లు భారతీయ జనతా పార్టీ చాలా సార్లు అన్ని మతస్థులు ఆ యొక్క తిరుమల కొండ మీద ఉండకూడదు, వారి వల్ల చాలా ఇబ్బందులు జరుగుతున్నాయని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఈ మధ్య మనం సోషల్ మీడియాలో కూడా ఒక పాస్టర్ గా ఉండే వ్యక్తి తిరుమల దేవస్థానంలో ఎంప్లాయ్. అంటే ఇలాంటి పరిస్థితులు తిరుమల కొండపైనటువంటి పరిస్థితులు మనందరం కూడా గమనిస్తున్నాం. అందువల్ల ఇలాంటి కుట్రకోణంలో కూడా మనం దీన్నంతా కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని వాంటెల్లిగా చేశారా, లేకపోతే ఇంకే విధంగా జరిగిందా? అధికారులు దీనికి బాధ్యత వహించాల్సిందే. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆ పరిశీలనలో వాళ్ళందరూ కూడా ఇద్దరు సస్పెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా అధికారుల మీద కూడా సీరియస్ అవడం జరిగింది. అదేవిధంగా గౌరవనీయులు మా మంత్రివర్యులు ఏదైతే సత్యకుమార్ యాదవ్ గారు కూడా వాళ్ళందరూ కూడా పరామర్శించడం జరిగింది. అదేవిధంగా మంత్రులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా చాలా మంది చాలా బాధపడ్డారు, వాళ్ళందరూ కూడా పరామర్శించారు. ఇది మనం రాజకీయ కోణంలో చూడకూడదు. ఇప్పుడే మస్తాన్ రావు గారు చెప్పారు, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు పుల్లన్నీ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు పుల్లు అన్ని కూడా ఆడ పంపించినట్ట, అది కాదు వాస్తవం అది. అందువల్ల ఏంటంటే ఈ తొక్కిసలాట కూటమి ప్రభుత్వం వల్ల జరిగిందనేది చాలా తప్పండి. అది జరిగినటువంటి కోణంలో చూడాలనే కానీ రాజకీయ విమర్శలు ఈ పరిస్థితుల్లో చేయడం అనేది సరైనటువంటి నిర్ణయంగా సరైనటువంటి ఆలోచన కాదు. ఇది రాజకీయాలు ఉపయోగించుకునే సమయం కూడా కాదు. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఒక్కసారి భయభ్రాంతులై అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భయపడినటువంటి పరిస్థితి. అందువల్ల దాని గురించి ఆలోచించాలా, రాబోయేటువంటి రోజుల్లో ఎలా మనం భద్రత ఏర్పాటు చేయాలని ఆలోచన చేయాలి. కానీ ఈ కొంత రాజకీయాలకు ఉపయోగించుకోవడం అనేది ఏ రాజకీయ పార్టీ అయినా సరే సరైనటువంటి ఆలోచన కాదు. అందువల్ల మన అందరం కూడా ఆలోచించాలి. అదేవిధంగా కరుణాకర్ రెడ్డి గారు ఈరోజు చాలా మాట్లాడుతారు. ఆయన ఏదైతే ఆ యొక్క తిరుమల దేవస్థానానికి సంబంధించిన బోర్డు అధ్యక్షులుగా ఉన్నారో ఆయన కర్రలు ఇచ్చారు, దారిని పోయే వాళ్ళకి కర్రలన్నీ కూడా ఇచ్చారు. అంటే పులుగుల్ని కర్రలతో కొడతారండి ఆయన, మరి ఆ మినిమం సెన్స్ వల్ల కర్రలతో కొడితే పుల్లు వెళ్ళిపోతాయండి. అంటే అది ఆయన చేసినటువంటి ఆలోచన ఒకసారి మనం విమర్శలకు దారి తీస్తుంది. అట్లా మనం అనుకోకుండా ఈ సంఘటనని అందరం కూడా బాధతో ఉన్నాం. ప్రజలందరూ ఎప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్ తిరుపతి దేవస్థానం జరిగింది. అయితే నేను ఇంకొక సలహా కూడా మీకు ఇవ్వదలుచుకో, ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే నిన్న జరిగినటువంటి ఏదైతే విశ్వ హిందూ పరిషత్ దాదాపు 8 లక్షల మంది ఆ యొక్క హైందవ సభకు వస్తే ఆ యొక్క హైందవ సభలో ఎక్కడా కూడా చిన్న పొరపాటు జరిగినటువంటి జరిగినటువంటి పరిస్థితి మనం గమనించాం. అయితే మనం అందరం కూడా చూస్తే ఎక్కడ కూడా చిన్న ఇన్సిడెంట్ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా, ఎక్కడ కూడా ట్రాఫిక్ కూడా ఎక్కడ ఆగకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా 8 లక్షల మంది అటెండ్ అయితే ఏ చిన్న సంఘటన కూడా జరగకుండా అక్కడ పోలీస్ వ్యవస్థ కన్నా స్వయం సేవకులు పనిచేసి RSS సంబంధించిన కార్యకర్తలందరూ కూడా పనిచేసి ఆ సభను సక్సెస్ చేసి
అందరూ కూడా చాలా హ్యాపీగా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడం జరిగింది. అంటే నేను ఏమంటున్నా అంటే ఇప్పుడే చెప్పారు, ఆ యొక్క దేవస్థానంలో ఉండాల్సినటువంటి వ్యక్తులు కూడా వాళ్ళందరూ కూడా దైవం కోసం పనిచేసేటట్టు ఉండాలి, వెంకటేశ్వర సేవలు ఉండాలి, అదే విధంగా పీఠాధిపతులు ఉండాలి. అట్లా కాకుండా పొలిటికల్ లీడర్స్ అనేది కూడా ఎంటర్ చేయడం అనేది కూడా ఒకసారి ఆలోచించాలి ప్రభుత్వం. అందువల్ల ఇలాంటి సంఘటనల్ని మన అందరం కూడా ఒకసారి ఆలోచించాలి. ప్రభుత్వాల మీద వేయడం అనేది చాలా తప్పు. అందువల్ల ఇది కుట్రకోణంలో జరిగింది. ప్రక్షాళన జరగాలి. తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రక్షాళన జరగాలి. అన్య మతస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తక్షణం అక్కడి నుంచి పంపించేయాలి. అందువల్ల ఆ టెంపుల్స్ కు సంబంధించినటువంటి హిందూ టెంపుల్స్ అన్ని కూడా ఏదైతే ఆ హిందువులకే అప్పచెప్పాలనే ఒక ఆలోచనతో ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇలాంటి భద్రతని ఏర్పాటు చేయాలంటే అలాంటి దైవభక్తులు ఎవరున్నారో వాళ్ళందరూ కూడా అలా ఆలోచిస్తారండి. అధికారులు కొంతమంది నిర్లక్ష్యం వల్ల ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వాలు పడడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. నేను వైసీపీ ఒకటే అడుగుతా ఉన్నా, మీరు రాజకీయంగా ఆలోచన చేస్తున్నారా? ప్రజలు ఇబ్బంది పడ్డారని ఆలోచిస్తున్నారా? ప్రజలు చనిపోతే ఆ ఆలోచన లేకుండా మీరు రాజకీయ కుట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వల్ల తప్పు. మనం చేయాల్సింది చేయండి. ప్రభుత్వం కూడా 25 లక్షల రూపాయలు ఆల్రెడీ అనౌన్స్ చేశారు చనిపోయిన వాళ్ళకి. పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది, పాలక మండలి కావచ్చు, అధికారులు కావచ్చు, పోలీసు అధికారులు కావచ్చు, వాళ్ళ ఇళ్లకి వెళ్ళి క్షమాపణ చెప్పాలి మీరు అందరూ కూడా చెప్పడం జరిగింది. మీరు అందరూ కూడా గమనించి ప్రభుత్వం చాలా కట్టుదిట్టమైనటువంటి నిర్ణయం తీసుకుంటుందని చెప్పి తెలియజేస్తున్నా. రైట్. ఇక యానాదయ్య గారు, మీరు గతంలో టీటీడీ బోర్డు మెంబర్ గా ఉన్నారు కాబట్టి ఏంటి ఇప్పుడు గతంలో ఎప్పుడు లేనట్టుగా తిరుపతిలో ఈ ఘటన జరగడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? నమస్కారం అమ్మా, మీకు ప్యానల్లో పాల్గొన్న పెద్దకి, జీటీవీ ప్రేక్షకులకి. అసలు రాజకీయ కోణం లేదు, కుట్ర కోణం అని మాట్లాడడమే తప్ప. ఒక దగ్గర జరిగింటే కుట్ర కోణం అని మాట్లాడచ్చు. అది ఎక్కడైతే 9 సెంటర్లు ఉంటే దాదాపు 5-6 సెంటర్లు అన్ని దగ్గర కూడా తొక్కిసలాట జరిగింది. దీనికి తప్పు ఒకరు చేస్తే చర్యలు ఒకరిపైన తీసుకున్నారు. అధికారుల నిర్లక్ష్యం, అధికారుల తప్పు ఉంది లేదనడం లేదు. కానీ దీనికి అసలైన బాధ్యతలు ఎవరు? టీటీడీ పాలక వర్గము చైర్మన్ గారు. ఎందుకంటే ఈ టీటీడీ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడే గాని ఏ వైకుంఠ ఏకాదశికి గాని సర్వదర్శనాలు రద్దు చేయలేదు. సర్వదర్శనం ఒక సామాన్యమైన భక్తుడు ఎప్పుడు కూడా సర్వదర్శనాన్ని భక్తుడు. ఇది చెప్పుకోవడమేమో నెల రోజుల నుంచి డంకా బజాయించేసి చైర్మన్ గారు సామాన్యమైనటువంటి భక్తులకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాము, సాధారణమైనటువంటి భక్తులకి విఐపీలకి లేదు, మీకు ఏం కావాలా అన్ని రకాలైనటువంటి సేవలు ఉన్నాయి, అన్ని రకాల ఏర్పాటు చేసినాము అనేటువంటి మాట్లాడినటువంటి వ్యక్తులు అసలు సర్వదర్శనాన్ని రద్దు చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? తిరుమలకు పోయేటటువంటి ఎవరే కానీ తిరుమలకు పోతే మీకు దర్శనం లేదు, మీరు ఇక్కడ టోకన్ తీసుకోకపోతేనే దర్శనము. తిరుమలకు పోయినారంటే మీకు దర్శనం లేదు, టోకన్ లేని వాళ్ళకి మేము అలౌ చేయము, దర్శనం లేదని ఇక దుర్మార్గమైనటువంటి పాలకవర్గంలో నిర్ణయం తీసుకోవడం వల్లనే ఈ రోజు ఆ సర్వదర్శనాన్ని రద్దు చేయడం వల్లనే లక్షలాది మంది శ్రీవారిని వైకుంఠ ఏకాదశి రోజు దర్శనం చేసుకోవాలని రావడం, ఆ టోకన్ల కోసం లక్షలాది మంది రావడం వల్లనే ఈ రోజు చనిపోవడం జరిగింది. అసలు జరిగింది తప్పంతా పాలకవర్గంలో జరిగితే పాలకవర్గ చైర్మన్ పైన కానీ పాలకవర్గానికి సంబంధించిన ఈఓ గారి పైన కానీ గాలి వదిలేసి చిన్న చిన్న డిఎస్పీలు వాళ్ళు మీరు బాధ్యత మీరు తీసుకున్నటువంటి నిర్ణయంలో తప్పుంటే లక్షల మంది వచ్చితే క్యూ కాంప్లెక్స్ ముందుగానే రెడీ చేయాల్సింది. వాళ్ళకి భోజనాలు కానీ వసతి లేనటువంటి పరిస్థితిలో సామాన్యమైన భక్తులు తిరుమలకు పోతారు. ఒక రోజు అంటే 2 రోజులు దర్శనం కాలేకపోతే అక్కడ క్యూ లైన్లు సేఫ్టీగా ఉన్నాయి, అక్కడ షెడ్లు ఉన్నాయి, అక్కడ అన్ని ఏర్పాట్లు ఉంటాయి. వైకుంఠ ఏకాదశి కాకుండా ద్వాదశి దర్శనం చేసుకుంటారు. ఈ రోజు మీరు చేసిన తప్పుదం వల్ల సామాన్యమైన భక్తులందరూ ఈ రోజు అమాయకులందరూ కూడా చనిపోయేటటువంటి యానాదయ్య గారు ఇప్పుడు అత్యంత పవిత్ర క్షేత్రమైన తిరుమల తిరుపతిలో ఇలాంటి ఘటన జరగడాన్ని ఎవరు ఊహించలేకపోతున్నారు. అంటే ఏంటి ప్రతిసారి వైకుంఠ ఏకాదశి కొన్ని లక్షల మంది వస్తూ ఉంటారు. నేను చెప్పేదండి, ఇన్ని సార్లలో మేము పాలకవర్గంలో కానీ 5 సంవత్సరాలు కానీ అంతకుముందు 5 సంవత్సరాలు కానీ అంతకుముందు 5 సంవత్సరాలు కానీ ఎప్పుడు కూడా టోకన్లు ఇస్తారు. టోకన్లు ఎక్కడైనా చిన్న చిన్న తొక్కిటిసలాటలు జరుగుతాయని ప్రాణహాని జరిగిందా? దీనికి కారణం ఏమి? వైకుంఠ ఏకాదశి రోజు ఆ పవిత్రమైన వెంకటేశ్వర స్వామిని వైకుంఠ ద్వారం ద్వారా దర్శనం చేసుకోవాలని ప్రతి ఒక్క భక్తుడికి కోరికుంటది. వాళ్ళందరూ కూడా విఐపీలు కాకుండా విఐపీలు లెటర్లు కానీ ఇవన్నీ కూడా ఆపేస్తారు. దానికోసమే ప్రజలందరూ దానికోసమే ఆ దర్శనం కోసమనే 10 రోజులు ఎక్స్టెన్షన్ చేశారు. మీరు ఒక్కటి సామాన్యమైన భక్తులు సామాన్యంగా పైకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు సామాన్యమైనటువంటి సర్వదర్శనం కీలేకి వెళ్ళిపోతారు. ఎప్పుడైతే వైకుంఠ ఏకాదశి కానీ లేదా ద్వాదశి కానీ దర్శనం అవుతారు. అటువంటి లక్షలాది మంది పోయిన వైకుంఠ ఏకాదశిలో
1,77,000 మంది వైకుంఠ ఏకాదశిలో దర్శనం చేసుకున్నారు. మరి అది వదిలేయకుండా పక్కడ్బందీ బంధించేసి వీళ్ళందరికీ ఉదయం నుంచి టోకన్లు ఇవ్వాల్సినటువంటి అసలు సర్వదర్శనానికి పోయేటటువంటి వారికి టోకన్ ఎందుకు? టోకన్లు తీసుకుంటారు. సర్వదర్శనం పోయాలి. ఎక్కువ జనం వచ్చేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఈ వైకుంఠ ఏకాదశికి ముందు పాలకవర్గ సమావేశం జరుగుతుంది. పాలకవర్గంలో ఒక డెసిషన్ తీసుకుంటారు. ఆ తర్వాత జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఈఓ గారు, చైర్మన్ గారు వీళ్ళందరూ కమిటీ కూర్చొని ఎంతమంది జనాలు వస్తారో వారికి ఏమేమి వసతులు ఏర్పాటు చేయాలి, ఏ విధంగా దర్శనాలు సులభతరం చేయాలి, ఇబ్బంది లేకుండా భక్తులకు ఇబ్బంది లేకుండా తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు తప్పిదం చేసి ఆ నిర్ణయాలు తీసుకునే వాళ్ళు వదిలేసి దీనికి పూర్తి కారకుడు బాధ్యతలైనటువంటి చైర్మన్ గారు, ఈఓ గారు వీళ్ళని వదిలేసి ఎవరో డిఎస్పీలు అసిస్టెంట్ డ్యూటీ చేసే వాళ్ళ ఆర్డర్ ఇస్తే అసిస్టెంట్ డ్యూటీ చేసే వాళ్ళ పైన యాక్షన్ తీసుకుని అసలు సర్వదర్శనాన్ని రద్దు చేయడం వల్లనే వీళ్ళందరూ అంత జనాలు అక్కడికి రావడం జరిగింది, చనిపోవడం జరిగింది. సామాన్యమైన భక్తుడు వాళ్ళందరూ వెళ్ళిపోయిందరు. టోకన్ తీసుకోవాలనుకునే వాళ్ళు టోకన్ తీసుకుందరు. ఎందుకు సర్వదర్శనం రద్దు చేశారు? సర్వదర్శనం రద్దు చేసినప్పుడు వేలాది మంది, లక్షలాది మంది జనం వచ్చేటప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లను పకడ్బందీగా చేయాల్సినటువంటి బాధ్యత పాలకవర్గం గానీ అధికారులు గానీ తీసుకోవాలి. అక్కడ నిర్లక్ష్యం చేశారు. తీసుకున్నటువంటి నిర్ణయం తప్పుదు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఏదో ముఖ్యమంత్రి గారు పోయేసాడికి గోంకరించేసి డూమ్ డామ్ కలెక్టర్ తిట్టేసి అయిపోయింది. మేము ప్రాణాలు తీసేసిన మీరు 25 లక్షలు ఇస్తే ప్రాణం వస్తుందా? గతంలో మళ్ళా పాత నిర్ణయాలు మీరు ఎందుకు చేశారు? మళ్ళా సిగ్గు ఎగ్గు లేకుండా మా మీద బురదేయడము. వైసీపీ పరిపాలన నిర్ణయాలు మీరు ఎందుకు ఇస్తున్నారు? ఇప్పుడు టెక్నాలజీ లేదా? మీరు టెక్నాలజీ ముఖ్యమంత్రి, మీరు టెక్నాలజీని యూజ్ చేయొచ్చు కదా. ఎవరు ప్రజలందరినీ రోడ్ల మీదకి తీసుకొచ్చి సంతలో వేసినట్టు వేసి, బంధం దొడ్లో వేసినట్టు వేసి, ఒక గ్రౌండ్ లో వేసేసి, పార్క్ లో వేసేసి ఒక్కసారి ఏమంటారు ఆనందయ్య గారు? ఇప్పుడు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారని తెలిసినా కూడా టీటీడీ సరిగ్గా ఏర్పాట్లు చేయలేదని అంటున్నారా? ఇది అధికారుల తప్పిదం అనుకుంటున్నారా? టీటీడీ వాళ్ళ తప్పదు? ఒకటి అధికారుల తప్పిదం ఉంది, లేదు కాదల్లా. పాలకవర్గ నిర్ణయం తప్పు. మొట్టమొదట పాలక వర్గంలో తీసుకునే సర్వదర్శనము ఇన్ని సంవత్సరాలు ఎప్పుడైనా చూసారా? వైకుంఠ ఏకాదశికి సర్వదర్శనం రద్దు చేయడము. వీళ్ళందరూ కూడా పేద భక్తులందరూ వీళ్ళందరూ కూడా సర్వదర్శనానికి పోయేదానికి 2 రోజులు ముందు వచ్చేసి ఆ పైన క్యూ వదులుతానే ఆ లైన్ లో వెళ్ళిపోతారు. ఆ లైన్ లో వెళ్ళిపోయిన తర్వాత ఆ షెడ్లలో ఉంటారు. 20 గంటల్లో 22 గంటలు కానీ అక్కడ భోజనాలు. టీటీడీకి కావాల్సినటువంటి సదుపాయం చేయగలదు. టీటీడీకి కావాల్సినటువంటి మంది ఉంది, సేవకులు ఉన్నారు. అక్కడ కావాల్సిన వసతులు. నార్మల్ గానే టీటీడీకి లక్షల మంది వస్తూ ఉంటారు కాబట్టి ఇప్పుడు వైకుంఠ ఏకాదశి అంటే ఇంకా వీళ్ళ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అంటే గతంలో మీరు టీటీడీ బోర్డు మెంబర్ గా ఉన్నారు కాబట్టి అంటే ఎలాంటి చర్యలు తీసుకునేవారు? ఇలాంటి సమయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకునే వాళ్ళు? అంటే ఇప్పుడు ఎందుకు జరగడానికి గల కారణం? అదే నేను చెప్పేది ఏంటంటే వైకుంఠ ఏకాదశికి 3 రోజులు ముందుగానే ఒక సిస్టమ్ డిసైడ్ చేస్తారు. ఏమని? సాధారణంగా పోయే జనం సాధారణం పోవాలి. విఐపీలు లెటర్లు అన్ని చల్లవు కాబట్టి విఐపీలకు మాత్రం ఫస్ట్ దర్శనం వదులుతారు. టోకన్స్ సిస్టమ్ తీసుకునే వాళ్ళు టోకన్ టైమింగ్ వస్తుంది, పోతుంది. అప్పుడు ఏమైతుందంటే త్వరగా పోవాలనుకునే వాళ్ళు కొంతమంది మాత్రం టోకన్లు తీసుకుంటారు. ఎక్కువ జనము సాధారణ దర్శనానికి పోవాలని ఈ పేద వాళ్ళందరూ లక్షలాది మంది తిరుమలకి వెళ్ళిపోతారు. వారందరూ ఏం చేస్తారు? సాధారణంగా తిరుమలలో కావాల్సినటువంటి వసతులు ఉన్నాయి. తిరుపతిలో ఇవన్నీ పెట్టడం వల్లనే నష్టం జరిగింది. తిరుపతిలో 2-3 దగ్గర టోకన్ల సిస్టమ్ పెట్టి సాధారణ భక్తులందరినీ కూడా సర్వదర్శనం కానీ ఉంటే సర్వదర్శనం లేదు. ఇంకోటి ఏంది? తిరుమల పోయినా మీరు దర్శనానికి పోయే పరిస్థితి లేదు. టోకన్ తీసుకుంటేనే దర్శనానికి. సామాన్య భక్తుల కోసం టోకన్లు పెట్టాము, అన్ని ఏర్పాట్లు చేశాము, మీకు భోజనాలు, వసతులు, రకరకాల ఏర్పాట్లు చేశామని డంకా బజాయించి ఇక్కడ సరైనటువంటి ఏర్పాటు చేయకపోవడం తప్పు. మొట్టమొదటి ఎందుకంటే ఇప్పటి వరకు టీటీడీ పాలనలో వైకుంఠ ఏకాదశికి ఎప్పుడు కూడా ఏదైనా కానీ సర్వదర్శనం అనేది అత్యంత పవిత్రమైంది. పేదవాళ్ళు పోయేటటువంటి, సామాన్యమైన భక్తులు పోయేటటువంటి దర్శనం లక్షల మంది దానికి ఎక్కువ పోతారు. వాళ్ళందరినీ మీరు దర్శనానికి పోనీయకుండా కంట్రోల్ చేసి మీరు పైకి పోతే దర్శనానికి పోనీయము, టోకన్ లేదని నిర్బంధించడం వల్ల వాళ్ళందరూ కూడా ఈ రోజు వైకుంఠ ఏకాదశి దర్శనం కావాలంటే మనం టోకన్ తీసుకోవాలా. టోకన్ తీసుకోవాలంటే ఏం చేయాలా? పడిగాపులు కావాలి. 2 రోజులు ముందు పోతే గానీ, ముందు టికెట్ వస్తే గానీ 12 గంటల లోపల వైకుంఠ ఏకాదశిలో దర్శనం చేసుకోవాలని ఆతృతతో అక్కడ 1 రోజు ముందే అక్కడ ఉండడము, వాళ్ళందరినీ సరైనటువంటి ఏర్పాటు చేయకుండా, సరైనటువంటి బందోబస్తు పెట్టకుండా అధికారులు గాని పాలక వర్గం కూడా కమిటీ వేయాలి. బోర్డు మెంబర్లు గతంలో కూడా మేమందరం కూడా భోజనాల కాడ గానీ, వసతులకు కానీ వీటన్నిటి కూడా కమిటీ వేసి పాలకవర్గ సభ్యులందరినీ 2-3 ఒక్కొక్క దగ్గర డ్యూటీలు మాదిరి వేసేసి వచ్చే భక్తులందరినీ అత్యంత పవిత్రంగా వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా ఇప్పటి వరకు వైకుంఠ